ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక ఉంది. చిలక జోషం అంటండి నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఈ 12 రాశుల మీద ఈ వారం రోజుల ఆగస్టు నెల 17 నుంచి 23 వరకు ఏ పని చేస్తే లాభం అవుతుంది, ఏ పని చేస్తే లుక్సాన్ అవుతుంది, 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత, సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. టీ చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. టీ చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది? టీ చిలక. వావ్, ధనుసు రాశి వాళ్ళకి సాక్షాంగా మహాలక్ష్మి, లక్ష్మిలా మహాలక్ష్మి చూడండి. చేతుల పైసాగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలాగదు, ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. 10 మంది 10 మాటలు చెప్తే అలా తలకి ఊపుతారు, అవతల వచ్చి మీకు నచ్చిందే చేస్తారు. ఒకరు ఏదన్నా చెప్తే మీరు వినరు, మీకు నచ్చిందే చేస్తారు. కానీ చేతుల పైసాగదు, ఇస్తే తొందరగా తిరిగి రాదు. ఏదన్నా పనికి మీరు వంగితే ఇద్దరు చేసే పని మీరు ఒక్కాయని చేస్తారు, నచ్చకపోతే ఏ పని గుడిక చెయ్యరు. కానీ ఈ ధనుసు రాశి వాళ్లకు భార్య భర్తల ప్రేమ చాలా బాగుంటుందండి. భార్య భర్తల ప్రేమ చాలా బాగుంటుంది. బాగున్నది కాక భార్య మీద అనుమానం భర్త, భర్త మీద అనుమానం భార్య, అనుమాన స్థితి ఉండవద్దండి. అనుమాన స్థితి ఉంటే సంసారం ముందల నడవదు. ఒకరి మీద ఒకరు అనుమానం ఉండవద్దు. అనుమానం వదిలిపెట్టండి. అనుమానం ఉంటే జీవితం సంసారం సాగదు. జీవితంలో సంసారం అంటే ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. భార్య భర్తల బంధం, భార్య ఇంటికి నుంచి బయటికి జాబో బిజినెస్ ఏదో పోతే 190 వస్తాయి. భర్త గుడిక ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళిపోతే అవన్నీ ఇంకా ఎన్నో వస్తాయి. అవన్నీ మాట మాటకు పట్టుకుంటే సంసారం సాగదు, జీవితం సాగదు. అది వదిలిపెట్టాలి. ఏది కరెక్ట్? కళ్ళారా చూసింది కరెక్ట్, మిగతా మొత్తం అబద్ధం. అది వదిలిపెట్టండి. భార్య మీద భర్త, భర్త మీద భార్య అనుమానం పడితే ముందల జీవితం సంసారం సాగదని అన్నాడు కదండి. ఒకటి మాట ఏమిటంటే దాని మీద భగవంతుని మీద భారం పెట్టి ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని నడుస్తే ఇంకా జీవితం చాలా బాగుంటుంది. అది కాక నీదెంత నాదెంత, నీదెంత నాదెంత అనేది వదిలిపెట్టండి. అది మంచిది కాదు, అది కరెక్ట్ కాదు. జీవితంలో కష్టపడ్డరు, నష్టపోయారు, ఏగిండ్రు, జోగిండ్రు, ఇంతవరకు వచ్చిండ్రు. మళ్ళీ ముందర కొన్ని పనులు చేసేది ఉంది, చాలా ఉన్నాయి పనులు చేసేటివి. అవన్నీ ఎలా చేస్తాం, ఎలా లేదు అనుకుంటున్నారు కదండి. చేస్తారు, జరుగుతుంది. పైమెట్టులు ఎక్కుతారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. 7 కొండల వాసుడు, సాక్షంగా తిరుమల వాసుడు, తిరుమల వాసుని దర్శనం చేసుకుంటే ఇక అప్పు ముప్పు సొప్పు ఏముండదు, అంత మంచి జరుగుతుంది. లైఫ్ బాగుంటుంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది. అందరితో కలిసి ఉంటారు. ఏదైతే పని ఆగిపోయిందో ఇంటి లోపల అది జరుగుతుంది. వాహన గండాలు వెళ్ళిపోయినాయి. మీ రాశి వాళ్లకు, ధనుసు రాశి వాళ్ళకి ఏమిటిదంటే కంటికి ఏదన్నా కనిపిస్తే, కొత్త వస్తువులు కనిపిస్తే అరే కొనాలి, ఆగరు, కాలు ఆగదు, ధర్మని కొంటారు, పెట్టుకుంటారు. ఆ తర్వాత బాధపడతారు. అరే 4 రోజులైన తర్వాత కొనింటే ఇంకా అగువైతుండే కదా, 2 రూపాయలకు మిగులుతుండే కదా, తొందరగా ఆవేశ తొందరగా పడి నేను కొంటి కదా అన్నట్టు ఇదొకటి మాట. ఏమిటి చూడండి, ఏ పని చేసినా కొంచెం నిదానంగా చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. పెద్దల సేవ చేస్తారు, పేరు సంపాదించుకుంటారు. ఈ ధనుసు రాశి వాళ్ళ దగ్గర ఏమిటిదంటే మాత్రం పెద్దలకు సేవ చేయడం చాలా ఎక్కువ ఆలోచిస్తారు. పెద్దలు ఎట్లా సేవ చేస్తారంటే వాళ్ళకి స్నానం చేపించి, కడుపు నిండా అన్నం తినిపించి, వాళ్ళతోన మంచిగా వస్త్రాలు ధరించి, వాళ్ళకు మంచిగా నగుమురుచుకుంటూ మాట్లాడితే వాళ్ళు ఎంత చక్కగా ఉన్నావు తల్లి, ఎంత మంచిగా మాట్లాడుతున్నావు నాయనమని వాళ్ళ ప్రేమతోన మంచిగా ఆశీర్వాదం తీసుకుంటారు మీరు. అది మంచిదండి. అది లైఫ్, అది కొన్ని రోజుల తర్వాత మీకు అట్లా తిరుగుతుంది. అది మీకు సేవ చేసేలో ఇంకా చాలా ఉంటుంది. అది ముందల అదృష్ట బలం బాగుంది, లైఫ్ అంతా బాగుంటుంది. 7 కొండల మెట్లు లెక్కి రాండి, మంచి జరుగుతుంది. ఉన్న దరిద్రం అంతా పక్కకు జరిగిపోతుంది. ఏమిటంటే ఇంటి మీద గాచారం, దారిద్ర్యం చాలా చెడ్డగా సతాయిస్తుంది, ఊక సతాయిస్తుంది. బరకతరకత లేకుండా అయిపోతుంది, మనసు శాంతం లేకుండా అయిపోతుంది. ఏమాయారా ఎట్లాయారా, ఇది మా జీవితం ముందర సాగుతుందా సాగదా, అవుతుందా కాదమని 1200 లక్ష ఆలోచిస్తుండ్రు. ఎన్నిటికీ కారణం ఏమిటిదంటే శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు మీరు లెక్కిరండి, మీకు మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. సారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ.
5. ధనుసు రాశి వాళ్ళకు ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 5, అవమానం 6. చూశారా? ధనుసు రాశి వాళ్ళకు గురుబలం చాలా బాగుంది. గురుబలం ఉన్నప్పుడే మంచి పని చేయండి, అది మీకు మంచి కలిసి వస్తుంది. పైమెట్టి లెక్కేది ఉంది, రాజా బతుకు బతికేది ఉంది, సుఖంగా సంతోషంగా నడిచేది ఉంది. ఇంకా మీరు ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.